దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజును బట్టి దేవునికి స్తోత్రములు కలుగును గాక. బయలుదేరి ఇప్పుడు మేము కారులో ప్రయాణమై రాజమండ్రిలో మధ్యాహ్నం, సాయంత్రం వైజాగ్లో మీటింగ్స్కి వెళ్తున్నాం. నా ప్రయాణానికి ముందే నేను ఒక నిర్ణయం తీసుకొని ఇలా వెళ్ళాలని ప్రణాళిక వేసుకొని వెళ్తున్నాను. నా ప్రణాళిక ప్రకారం నేను వెళ్తున్నాను. నా ప్రయాణంలో దేవుని తోడు అడిగి వెళ్తున్నాను. అట్లాగే జీవితంలో ఒక చిన్న ప్రయాణం. ఈ ప్రయాణం మనం బయలుదేరాం. ఈ ప్రయాణంలో మనకు తోడుగా దేవుడు ఉన్నాడు. అయితే మనము ఈ ప్రయాణాన్ని మన ఇష్ట ప్రకారం జీవించడానికి ఆ దారి మనకు తెలియదు. ఆ మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మార్గంలో మనం నడవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళాలంటే నీ ప్రయాణమునకు దిక్చూచిగా నీ యజమానుడు ఉండాలి. ఒకరి చేత నడిపించబడాలి. ఆ నడిపించబడే వ్యక్తి నీ యజమానుడు. ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. మత్తయి సువార్త 6:24 నీ యజమాని దేవుడా లేక సాతానా అని పెట్టాను. నీ యజమాని దేవుడైతే ఖచ్చితంగా మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. మీ యజమానుడు సాతానుడైతే ఖచ్చితంగా నరకాగ్నికి వెళ్తారు. గమనించండి, దేవుడు నీ యజమానుడిగా ఉండాలంటే ఖచ్చితంగా ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించాలి. అంటే సాతానుని ద్వేషించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఈరోజు చాలా మంది దేవుణ్ణి ప్రేమించట్లేదు, సాతానునే ప్రేమిస్తున్నారు. సాతానుడు అంటే లోకాన్ని ప్రేమిస్తున్నారు. నీకు నువ్వే ప్రభు, నీ ఇష్టానుసారమైన జీవితం, నీ శరీరాన్ని ప్రేమిస్తున్నారు, నీ సంతోషాన్ని ప్రేమిస్తున్నారు, నీ లోకాన్ని ప్రేమిస్తున్నారు, నీ ఆనందాన్ని ప్రేమిస్తున్నారు, నీ డబ్బును ప్రేమిస్తున్నారు, నీ సౌకర్యాలు ప్రేమిస్తున్నారు, నీ ఉద్దేశాలను ప్రేమిస్తున్నారు. నిన్ను నువ్వే ప్రేమించుకున్నావు. కానీ బైబిల్ ప్రకారం నువ్వు దేవుని ప్రేమిస్తేనే దేవుడు నీకు యజమానుడిగా ఉంటాడు. దేవునికి నువ్వు దాసుడిగా ఉంటావు. చాలా మంది భక్తి ఏదో దేవుని కోసం చేస్తున్నారు, సేవ మీకోసం చేసుకుంటున్నారు. ఎంతకాలం ముసుగులో ఉంటారు, ఎంతకాలం ఈ భ్రమలో ఉంటారు? ఒక్కసారి మీరు బయటికి రండి. ఇజ్రాయేల్ ఫరో బానిసత్వంలో ఉన్నంతసేపు వాళ్ళు చాలా వేదన పడుతూనే ఉన్నారు. అయితే మోషే గారిని దేవుడు పంపించి నిర్గమకాండం 14:30 వారిని బయటికి పంపించు, వారు నన్ను సేవించాలి అని ప్రభు చెప్తే ఫరో అంటాడు, ఇక్కడే ఉండి సేవించండి అంటాడు. మేము ఇక్కడ ఉండి సేవించకూడదు, ఇక్కడ ఉంటే నువ్వు ఉంటావు. ఫరోని దేవుణ్ణి మేమిద్దరిని ఒకసారి సేవించకూడదు. సేవిస్తే ఒకరినే సేవించాలి, ఒకరిని ప్రేమించాలి, ఒకరిని ద్వేషించాలి. ఫరోని ద్వేషించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఇద్దరిని సేవించుకోండి అంటున్నాడు ఫరో. లేదు, ఒకరినే సేవించాలంటున్నాడు దేవుడు. సగం నీ చేతిలో పెట్టి సగం తీసుకెళ్ళి సగంతో ఆరాధించండి, సగం మంది ఇక్కడ ఉంటారని చెప్పాడు. లేదంటే అందరం వెళ్ళి సేవించాలి. గమనించండి, సాతానుడి ప్లాన్ ప్రతి ఒక్కరిని వారికి మరలా దాసులుగా చేసుకోవాలనుకుంటున్నాడు. మనము ఇద్దరిని సేవించేవారం కాదు, ఒకరిని జయించి ఒకరిని సేవించాలి, ఒకరిని ప్రేమించాలి, ఒకరిని ద్వేషించాలి. ఈ మాటికి ఎందుకు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఆయన్ని, ప్రభువుని మనం ప్రేమించాలి. ఆయన మన సృష్టికర్త. పైకి భక్తి వేషం వేసుకొని సేవ ఫరోకి చేస్తున్నారు వీళ్ళు. సేవ ఫరోకి చేయకూడదు, దేవుడికి సేవించాలి, దేవుడిని ప్రేమించాలి. నీ శరీర మాలిన్యాన్ని తొలగించేవాడు దేవుడు, ఫరో కాదు. నీ మానసిక పరిస్థితిని మార్చేవాడు దేవుడు. పరిశుద్ధ యాజకులుగా నిన్ను మార్చేది దేవుడే కదా. కనుక మీ శరీరాన్ని మీరు దేవునికి సజీవ యాగంగా అర్పించాలి. గమనించండి, భక్తి దేవునికి, డబ్బు నీకు. డబ్బుని ప్రేమిస్తున్నారు, వస్త్రాలను ప్రేమిస్తున్నారు, దేవుని ప్రేమించట్లేదు. మనలో ఉన్నదంతా కాల్చి వేయడానికి బలిపీఠం దగ్గర పెట్టాలి. మనలో ఉన్న గర్వం, స్వార్థం, కపటం వీటన్నిటిని కాల్చి వేయుటకు అప్పగించాలి. దినదినము ప్రాచీన స్వభావాన్ని కాల్చివేసి నవీన స్వభావమైన దేవుని స్వభావాన్ని ధరించడానికి ప్రభువుకి దాసులుగా మనం ఉండాలి. మరి ఆ విధంగా సదాకాలము నిన్ను రాజుగా ఉంచాలనుకున్నాడండి దేవుడు. ఆలోచించి, దేవా నీకు రాజుగా ఉంటాను, వీటిని కాల్చివేస్తానని చెప్పండి. వాటిని కాల్చివేయకపోతే అవి నిన్ను కాల్చివేస్తాయి. ఏమి దేవునికి వ్యతిరేకమైనవి. ప్రార్థన చేద్దామా? ఒక్కసారి కళ్ళు మూసుకొని నాతో కలిసి చేయండి. ప్రభా, నువ్వు మాకు యజమానిగా ఉండండి. ఈ లోకాశలు కాదు. పరిశుద్ధుగా ప్రేమ కల తండ్రి, ఈ వాక్యం నా ప్రతి బిడ్డకు నువ్వు యజమానుడిగా ఉండి మీరు అవసరతలు తీర్చి
వీరి అక్కర్లు తీర్చి ఈ రోజంతా మీరే వారిని నడిపించండి. ఈ రోజే కాదు, జీవితాంతం వరకు నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మరి నేను రాజమండ్రిలో, అదేవిధంగా సాయంత్రంకి మళ్ళీ వైజాగ్లో మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయాలి. నా కోసం ప్రార్థన చేయండి. నా ప్రయాణంలో ప్రభువు తోడుగా ఉన్నట్లు మరలా రేపటి దినమందు బయలుదేరి నేను విజయవాడ వచ్చి విజయవాడలో గుణదలలో రేపు జరిగే ఆరాధనలో మీటింగ్స్లో గుణదల కొండ పైన వాక్యం చెప్పాలి. నా కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.